వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అవెంజర్స్ లైపోజోమల్ గమ్మీస్ కి సంబంధించిన ఫౌండర్ గణేష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, స్ట్రెస్ బస్టర్. అసలు ఈ స్ట్రెస్ అనేది మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇప్పుడు అంటే ఒకప్పుడు శారీరకంగా మనం కష్టపడే వాళ్ళము, మెంటల్ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ప్రశాంతంగా కూర్చుంటా ఉన్నావా అంటే అది లేదు. అంటే బాడీ ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ మాత్రం ఎప్పుడు ఏదో పనిలో ఉంటూనే ఉంది. సో ఈ స్ట్రెస్ బస్టర్ ఏ విధంగా యూజ్ అవుతుంది, అదేవిధంగా దీని ఇంటర్లింక్ సమస్యలు ఏమొస్తాయి? సార్ ఇప్పుడు కూర్చొని జాబ్ చేసే ఎక్కువ జాబ్స్ అనేవి వచ్చినాయి సార్. అవి వాటి వల్ల ఏమవుతుందంటే శారీరక శ్రమ తగ్గుతుంది, మానసికంగా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సార్ ప్రతి ఒక్కరు. అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సార్, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ ఆ లెవెల్లో ఉంటుంది. మీకు ఎందుకు సర్వే మనకు చెప్తా, లేటెస్ట్ సర్వే ప్రకారం 80% ఆఫ్ ద పాపులేషన్ సఫరింగ్ విత్ ద స్ట్రెస్. అంటే చూడండి ఎంత తీవ్రత ఉందనేది మన దగ్గర. సో దానికోసమే దాని దృష్టిలో పెట్టుకునే మా ఎవెంజీస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఎవెంజీస్ లైపోజోమల్ ఎమ్మి గమ్మీ స్ట్రిక్టస్ అనే ఒక బ్రాండ్ తెచ్చారు సార్. అది స్ట్రెస్ బస్టర్ సార్ అది. సో ఇదేంటంటే ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది సార్. మా ప్రోడక్ట్ ఒక గమ్మి ఒక సపరించి కానీ నమిలి కానీ మింగితే 30 to 45 minutesలో స్ట్రెస్ అనేది పూర్తిగా నార్మలైజ్ అయిపోతుంది. స్ట్రెస్ వల్ల చాలా వరకు కూడా హెయిర్ ఫాల్ ఒకటి, ఇన్సోమియా ఒకటి, సో కాన్స్టిపేషన్, చాలా మంది ఇప్పుడు గట్ హెల్త్ అంటూ ఉంటాం కదా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పి విన్నాను సార్. సో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి మరి ఈ స్ట్రెస్ బస్టర్ వేసుకుంటే? ఎస్ సార్. అసలు ఫస్ట్ స్ట్రెస్ అనేది ఎక్కడ మొదలవుతుందో మీకు చెప్తాను సార్. ప్లీజ్. సో ఫస్ట్ మన కిడ్నీస్ మీద ఎడ్రినల్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది సార్ మనకు. ఎడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇది స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని పని అది. అసలు ఆశ్చర్యం ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇది ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేసేది కాదు. ఇది మన కార్టిజోల్ ఒక హార్మోన్ ఏంటంటే బాడీకి హెల్దీగా ఉంచడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఒత్తిడి ఫీల్ అయ్యి బాగా ఎక్కువ ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఎప్పుడైతే యాంగ్జైటీగా డిప్రెషన్లో ఉంటామో, ఈ ఎడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఈ కార్టిజోల్ హార్మోన్ బాగా రిలీజ్ చేస్తుంది. ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది విపరీతంగా బ్రెయిన్ మీద మనం రిలీజ్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి డిసప్పాయింట్మెంట్, నీరసం, నేనేం చేయలేను, నా లైఫ్ ఇంతేనా, ఒక అనీజీగా అంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అనే ఒక ఫీల్కి వచ్చేస్తారు. అవన్నీ అవసరం లేదు మనకు. మా గమ్మి ఒక్కటి తీసుకుంటే 30 to 45 minutes స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. రిలీఫ్ అయిందంటే మళ్ళీ ఫర్దర్గా మనం వర్క్ ప్రొసీడ్ కావచ్చు. మనం ఎలాంటి ఇబ్బంది ఉండవు, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మన దాంట్లో. ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎస్ సార్. ఎప్పుడైతే మనకు బాడీలో స్ట్రెస్ ఎక్కువ రిలీజ్ అవుతుందో, కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో, అది మెయిన్గా బ్రెయిన్ మీద పనిచేస్తుంది సార్. బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది సార్, అది సివియర్ కండిషన్లో. సో రెండోది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యాంగ్జైటీని, డిప్రెషన్ని చూపిస్తుంది ఫస్ట్ ప్రిలిమినరీగా. తను స్ట్రెస్ బాగా ఫీల్ అవుతాం మనం. సో అదొకటి బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. మెమరీ ఒకటి లాస్ అవుతుంది సార్ దానివల్ల. ఆలోచన పరిజ్ఞానం కోల్పోతాం, అసలు ఏది మాట్లాడినా గుర్తుండదు, అసలు మనం ఏం చేసినా అంటే కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం కోల్పోతుంటాం మన స్ట్రెస్ వల్ల. సెకండ్ హార్ట్ మీద ఒకటి పడుతుంది సార్. హార్ట్ మీద ఎప్పుడైతే మనకు పడుతుందో బ్లడ్ ప్రెషర్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. బీపీ వచ్చింది అంటారు సార్. ఆ బీపీ అనేది ఏంటంటే ఈ స్ట్రెస్ వల్లనే వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. సో దాంతో పాటు ఏమవుతుందంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బీపీ ట్రీట్మెంట్ తీసుకోకుండా అదే స్ట్రెస్లో ఉంటే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్. అదొక ప్రాబ్లం ఉంది సార్ దాన్ని. తర్వాత మనకు ఈ ఇమ్యూనిటీ బాగా దెబ్బపడుతుంది సార్. మనకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద బాగా దెబ్బపడుతుంది. అంటే మనకు ఏం తిన్నా కానీ మనకు ఎదుర్కొనే, మనం బాగా ఈవెన్ బయటికి పోయి వచ్చినా కానీ మనం సిక్ అయిపోతాం, తొందరగా అటాక్ అవుతాయి. అసలు ఇమ్యూనిటీ అనేది మన బాడీలో దెబ్బతినిపోతుంది. స్లీప్ మీద విపరీతమైన ప్రభావం పడుతుంది సార్. పడుకోగానే ఆలోచనలు, మనం ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయాలనుకున్నాం, అది చేయాలనుకున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఇది టార్గెట్ ఉంది, ఇది చేయలేకపోయినా, ప్రాజెక్ట్ ఉంది, ఇన్ టైంలో చేయలేకపోయినా, స్ట్రెస్ తోటి ఏమవుతుందంటే మనకు ఈ మొత్తం స్లీప్ అనేది కూడా బాగా రాత్రంతా ఆలోచిస్తాం. పొద్దున ఏం చేసేది ఉండదు, మళ్ళీ పొద్దున ఏం చేయాలో అదే చేసుకుంటూ పోతుంటాం. కానీ ఈ స్ట్రెస్ వల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే మనకు డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది సార్. అది ఏమవుతుందంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో బాడీలో మనకు ఈ ఎంజైమ్స్, యాసిడ్స్ బాగా సెక్రెట్ అవుతాయి, అంటే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అవడం ఏమవుతుందంటే మనకు హార్ట్ బర్న్ వస్తుంది, ఇక్కడ మంటలాగా వస్తుంది, బెల్చింగ్స్ రావడము, తర్వాత ఈ తిన్న డైజెషన్ కాకపోవడము, కడుపులో మంట రావడము, ఈ డైజెషన్ ఇది ఒకటి, ఎసిడిటీ ప్రాబ్లం రావడము, అల్సర్స్ ఫామ్ కావడము, ఇవన్నీ వస్తాయి. దీనివల్ల మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఇంకొకటి ఇంకా సంసారకం కూడా మనకు ఈ స్పర్మ్ కౌంట్ అని ఒకటి, చాలా మంది డాక్టర్లు కూడా అదే కదా సార్. ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది కూడా స్ట్రెస్ వల్లే, మెయిన్ కాజ్ స్ట్రెస్ వల్లే సార్. ఇలా బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది సార్ బాడీలో ఉన్నట్టు మీద. మెయిన్గా ఏంటంటే ఈ 4 మెయిన్గా బ్రెయిన్ బాగుంటేనే కదా సార్ మనం వర్క్ చేసుకునేది. సో దానికి నేనేమంటున్నా అంటే ఏది అవసరం లేదు, మీరు ఎప్పుడైతే
స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఇన్స్టంట్ రిలీఫ్ ఇది 6 నెలలు వాడండి, సంవత్సరం వాడండి చెప్పేలేదు. ఇన్స్టంట్ రిలీఫ్. మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతాం ఒక గమ్మి నోట్లో వేసుకుని చప్పరిస్తే 30 to 45 minutes రిలాక్స్ అవుతాం. ఇది ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలండి? ఇది మా avengis.com వెబ్సైట్కి వచ్చి పెట్టుకోవచ్చు, లేదంటే మా కింద డిస్ప్లే అవుతుంది ఫోన్ నెంబర్, దానికి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నా కానీ సప్లై ఉంటుంది సార్ మనకి. ఇది ఎన్ని రోజులు యూజ్ చేస్తే మనకి కరెక్ట్ గా రిజల్ట్ అనేది వస్తుంది? దీనికి రోజులు అని ఏం లేదు సార్, రోజుకు ఒకటి చాలు. ఇప్పుడు స్ట్రెస్, ఈ రోజు వర్క్ స్ట్రెస్ ఉంది, ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, గమ్మి వేసుకుంటే ఏమవుతుంది, ఇది ఏం చేస్తారు మన బాడీలో ఉన్న ఇప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పాను కదా సార్ మీకు. ఎడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది, కార్టిజోల్ హార్మోన్ బాగా విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది బాడీలో. అదేం చేస్తుంది, ఈ లైపోజోమల్ మెగ్నీషియం అనేది అశ్వగంధాన్ని ఏం చేస్తుందంటే పోయేసి దాన్ని మొత్తం అరెస్ట్ చేసేస్తుంది సార్. ఇందులో ఏమేమి ఉంటాయి సార్? మొత్తం ఈ మెగ్నీషియం, అశ్వగంధ, ఎల్థిన్, ఇది తర్వాత పాసిఫ్లోర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది సార్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ B6, వైటమిన్ B12 సార్. ఇక్కడ దెబ్బ కొట్టింది వైటమిన్ B12 ఫుల్ఫిల్ చేసింది. చూడండి సార్ మీకు ఇక్కడ కాంబినేషన్ చూడండి. వైటమిన్ B12 అనేది ఈ నర్వస్ సిస్టమ్ ని మొత్తం పర్ఫెక్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, మళ్ళీ మీకు నర్వ్ స్ట్రెంత్ ని పెంచుతుంది, మీకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి సార్ మీకు వైటమిన్ B6 ఉంది మంది, పైరిడాక్సిన్. ఇదేం చేస్తుందంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది సార్. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే మన బ్రెయిన్ లో ఉండే సెరటిన్ ఒక హార్మోన్ ఉంటుంది, డోపమైన్ ఒకటి ఉంటుంది, గాబా అని ఉంటుంది సార్. ఇవేం చేస్తాయంటే ఎప్పుడైతే మనం ఇది తీసుకుంటాం, మా గమ్మి తీసుకుంటామో ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి ఇది కూడా మెయిన్ B6 అనేది కూడా మెయిన్ వర్క్ చేస్తుంది సార్. ఎప్పుడైతే ఈ 3 హార్మోన్స్ చెప్పే కదా సార్, సెరటిన్, డోపమైన్, గాబా అనేది, ఈ 3 రిలీజ్ అవడం అవుతుందంటే మనకంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. ఎగ్జాంపుల్ ఒక లాటరీ తగిలింది మనకు, 10 రూపాయలు పెట్టి కొన్నా ₹1,00,000 వచ్చినాయి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మనం. ఆ హ్యాపీ ఫీలింగ్స్ ఇస్తుంది ఈ వైటమిన్ B6 అనేది స్ట్రెస్ లో ఉన్నప్పుడు. అంత ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ సార్ ఇది. సో ఇది అంటే మనం ఎక్కడైతే దెబ్బ పడుతుందో, మనం స్ట్రెస్ లో మనం ఎక్కడైతే దెబ్బ పడుతుందో దాన్ని అంతా రెగ్యులేట్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఉంది సార్, ఇది మనకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది సార్, మనకి బ్లడ్ ఫ్లో పెంచుతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ ప్రాపర్ గా వర్క్ చేసేటట్టు చేస్తుంది, ప్యాషన్ ఫర్ బాడీని రిలాక్స్ చేస్తుంది, యాంగ్జైటీ నుంచి బయటపడేస్తుంది. అందరూ 15 సంవత్సరాలు బయటపడ్డారు, ఎవరైనా వాడచ్చు సార్, ఎవరు వాడినా. కంప్లీట్ న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్ట్ సార్, ఇది ఏముండదు సార్, దీంట్లో షుగర్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, దీంట్లో మెడిసిన్ కూడా ఏం లేదు కదా సార్, న్యూట్రిషన్ సప్లిమెంట్. సో ఇది ప్యాషన్ ఫర్ ఎక్స్ట్రాక్ట్ బాడీని రిలాక్స్ చేస్తుంది సార్, యాంగ్జైటీ తగ్గిస్తుంది. వైటమిన్ B12 మనం అనుకుంది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది బాడీని. ఇక్కడ దెబ్బతిన్నాం, స్ట్రెస్ లో దెబ్బతిన్నాక వాళ్ళంతా ఫుల్ఫిల్ చేస్తుంది మనకి. ఓకే బయట చాలా వరకు కూడా ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని క్యాప్సూల్స్ లాంటివి, టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి, దానికి ఈ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అవన్నీ ట్రెడిషనల్ సార్, బయట దొరికే అన్ని టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అన్ని. మాది లైపోజోమల్ టెక్నాలజీ సార్, ఇది కూడా లైపోజోమల్ స్ట్రెస్ బస్టర్. మాది ప్రొడక్ట్ కూడా లైపోజోమల్ టెక్నాలజీ ఇస్తున్నాము. ఈ లైపోజోమ్స్ లో ఈ న్యూట్రిషన్స్ ఇన్బిల్ట్ చేసి ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ బ్లడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకే 30 to 45 minutes లో రిలీఫ్ అవుతుంది, బికాస్ ఆఫ్ లైపోజోమల్ టెక్నాలజీ సార్. ఇది నీకు వేరే ఏది ఉన్నా కానీ మీకు అంత రిలీఫ్ రాదు, మీకు హవర్స్ టుగెదర్ పడుతుంది, డేస్ టుగెదర్ వాడాల్సి వస్తుంది. లేదు సార్, ఇది గమ్మి సార్, ఇది చాక్లెట్, జెల్లీ చాక్లెట్ లాగా ఉంటుంది. నమిలి తిని మింగొచ్చు, లేదంటే చప్పరించి మింగొచ్చు సార్. ఇది మింగితే ఎమ్మటే ఒక 30 to 45 minutes లో మీకు హ్యాపీగా ఉంటుంది. రెండోది రిలాక్స్ అయిపోతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడున్న మన టెన్షన్ లైఫ్ కి ప్రతి ఒక్కరికి కావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ ప్రోడక్ట్ అంటే చూస్ చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది సార్. ఎంతో స్ట్రెస్ ఫస్ట్ మీ దగ్గర నేను ఆర్డర్ పెట్టుకోవాలన్నట్లుంది నాకైతే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ స్ట్రెస్ నుంచి చాలా మంది చాలా కోల్పోతున్నారు సార్, ఆరోగ్య పరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా అనుకోండి. అంటే వాళ్ళు ఆలోచించే స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం వేరే తిరిగి ఉంటుంది సార్. రెండోది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు, వేటి వాళ్ళని అరుస్తుంటారు, వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు. అసలు దానివల్ల ఏమవుతుందంటే అసలు మనం ఏం చేసినా మనకే తెలియకుంటుంది. అంత అవసరం లేదు కదా సార్, మన ఒక ప్రోడక్ట్ ఒక గమ్మి తింటే సార్ మనకు మంచి సొల్యూషన్. 24 hours వరకు రిలీఫ్. అది కార్టిజోల్ హార్మోన్ ఎప్పుడైతే మనకు ఇది కంట్రోల్ చేస్తుందో ఇంకా రిలీజ్ కాదు కదా సార్. ఒక వీక్ లో నాకు ఒక 3 days 4 days కొంచెం టెన్షన్ ఉన్నప్పుడు వేసుకోవాలి, లేదంటే రోజు వేసుకోవాలి అవసరం లేదు. ఎప్పుడు స్ట్రెస్ అనిపిస్తుందో అమ్మ ఇప్పుడు నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది నాకు అనుకున్నప్పుడు ఒకటి గమ్మి చప్పరించిన అనుకోండి, ఆ కార్టిజోల్స్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఆ హార్మోన్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనకు ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మనకి. నైస్ సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, నమస్తే.